వాక్యంలోకి వెళదాం. గత వారం చదివిన వాక్య భాగం హెబ్రీలకు రాసిన పత్రిక 18వ అధ్యాయం. అమ్మా చెప్పాలి, మైక్ దగ్గర పెట్టుకోండి. 18వ అధ్యాయం 25వ వచనం, 12వ అధ్యాయం 17వ వచనం. మరి చదువు. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము 16వ వచనం చెప్పండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. అమ్మివేసిన అమ్మకము. గతించిన వారంలో 2 అమ్మకాలు చూసాం. క్రయ విక్రయాలు అనేది సొసైటీలో, సమాజంలో సామాన్యమైన విషయాలే. కానీ ఏ అమ్మాడు అంటే ఏశావు హక్కును అమ్మాడు. ఒక దేశంలో ఉండాలంటే ఆ దేశంలో ఉండి హక్కును పొందాలి. దాన్నే పౌరసత్వం అంటారు. ఏమంటారు? పాస్పోర్ట్ వేరు, వీసా వేరు, పౌరసత్వం వేరు. పరిశుద్ధ గ్రంథంలో జన్మతః పౌరసత్వం కలిగిన వ్యక్తి పౌలు ఒక్కడే. హెబ్రీల మధ్యకెళ్ళి నేను హెబ్రీయుడును, పౌరసత్వం కలిగిన వాడిని అంటాడు. యూదుల దగ్గరకు, రోమీల దగ్గరికి వెళ్ళి నేను రోమీయుడిని అంటాడు. అదేంటి, 2 పౌరసత్వాలు ఎలా ఉన్నాయంటే, ఒకటి జన్మతో వచ్చింది, రెండోది నేటివిటీతో వచ్చింది. 2 పౌరసత్వాలు కలిగినటువంటి వాడు పౌలు. ఆమేన్. ఎట్టి పరిస్థితుల్లో కూడా తన హక్కుని పౌలు అమ్ముకోలేదు. యూదుల్లో చెప్పాను గతించిన వారం. యూదుల్లో ఉన్న గొప్ప పద్ధతి ఏంటంటే, జ్యేష్ఠుడు అన్నిట్లో హక్కుదారుడు. జ్యేష్ఠుడుకున్నటువంటి హక్కులు చాలా గొప్పవి. జ్యేష్ఠపుత్ర ఇదంటారులే లోకం, అది వద్దులే. కానీ జ్యేష్ఠుడు అన్ని విషయాల్లో జ్యేష్ఠుడు. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. కుటుంబ బాధ్యతలు భుజస్కంధాల మీద మోసేవాడు జ్యేష్ఠుడు లేక జ్యేష్ఠురాలు. మిరియాము ఆ ఇంట్లో జ్యేష్ఠురాలు. మరి భుజస్కంధాల మీద భారాలు మోసింది కదా, తమ్మునికి తల్లిలాగా ఉంది కదా. జ్యేష్ఠుడుగా ఉన్న అహరోను తన తమ్ముడికి దేవుళ్ళలాగా, నూరులాగా ఉన్నాడు కదా. ఇవన్నీ హక్కులు అమ్మివేసుకుంటే, ఒకటి ప్రియుణ్ణి అమ్ముకున్న, తన ప్రియుణ్ణి అమ్ముకున్న స్త్రీ. రెండో చెప్పండి. అసలు మేము వింటే కదయ్యా అంటారు మీరు. మరి విన్నప్పుడు చెప్పలేనప్పుడు నేను రిపీట్ చేయటం కూడా నా కంఠశ్వాస తప్ప హలో ఏమీ లేదు కదా. రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి, అడగంగానే చెప్పండి, అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు 2 మాటలు. అమ్ముకున్నవారు. ప్రేమించినటువంటి వ్యక్తిని లేక భర్తగా అవ్వబోతున్న వ్యక్తిని అమ్ముకుంది ఒక అమ్మ. ప్రియుణ్ణి అమ్ముకున్న స్త్రీ. అమ్ముకున్న ఆమె ఏమైపోయింది? అమ్ముడు పోయిన ఆయన ఏమైపోయాడు అంటే, అమ్ముడు పోయినటువంటి వ్యక్తి అంధుడై అంతమైపోయాడు. ఇక స్త్రీ ఆ లోయలో తిరుగుతూ ఏమైపోయిందో కానీ చరిత్రహీనురాలు అయిపోయింది. తమ్ముడిని అమ్మేశారు. ఇష్మాయిల్ అనేటి బేరగాళ్ళకి అమ్మేశారు. అమ్మేయటం వల్ల ఏం జరిగిందంటే, వీళ్ళు పరిస్థితి తినటానికి లేని పరిస్థితి ఏర్పడింది. కనాను దేశములో కరువు బహుభారముగా ఉండెను. అది జరిగిపోయింది. ఈరోజు 3వ మాట. ఈరోజు మొదటి మాట మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-16 వచనాలు చూడండి. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి,
నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇతురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. నాకు ఏమిస్తారని వారిని అడిగాను. అందుకు వారు తూచి 30 వెండి నాణ్యములు వానికి ఇచ్చిరి. ఈరోజు మొదటి మాట, గురువును నమ్ముకున్న వ్యక్తి. ఎవరు నమ్ముకున్నాడు? గడి చెప్పండి. విద్య చెప్పేటువంటి వాడు విద్యకు గురువు. మన చదువుకున్న పదాల్లో ఉంది, అది ఎన్నో తరగతి గుర్తులేదు కానీ గురు బ్రహ్మం గురు. నీకు అర్థమైతే స్తోత్రం, లేకపోతే ఆత్రం. అంతేనా? అది చదవకపోతే, అప్పగించకపోతే పంతులు గారు మిఠాయి పెట్టేవాడా? మరి కర్రబట్టుకు 4 ఇచ్చేవాడు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో కొట్టే పంతులు పంతులమ్మ గారు ఉండేవాళ్ళు. ఈరోజు స్టూడెంట్స్ని చూసి భయపడే పంతులమ్మ గారు ఉన్నారు. షూర్, అంతే. మరి పిల్లల తప్పులు వెనకేసుకొచ్చినంత కాలం పిల్లలు రోడ్ సైడ్ రోమేలు అవుతారు తప్ప ప్రయోజకులు కారు. దండించే టీచర్ ఉండాలి, గద్దించే దైవజనులు ఉండాలి. అలా కలిగిన వాళ్ళు ఎంతైనా సరే ధన్యులు. ఆమేన్. ఏమ్మా మీ ఆయన గారు ఎక్కడా అని అడిగాడంటే అయ్యగారు వెళ్ళి, ఇప్పుడే వచ్చారు అయ్యగారు, మాట్లాడలేని పరిస్థితుల్లో పడుకున్నారు అందంటే ఇంగారు పాపం. అయ్యో ఏమైందమ్మా అని అయ్యగారు అంటే, ఏమి లేదు అయ్యగారు, పని భారం అందంటే ఈమె గారు. సరే ప్రార్థన చేద్దాంలేమ్మా అని లోనకి వెళ్ళాడు. వెళ్ళేసరికి కళ్ళు మూసుకునేవాడు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అర్థమైపోయింది మ్యాటరు. భార్య భర్త తప్పులు దాచినంత కాలం ఆ కుటుంబం అలాగే కొట్టుకుపోతూ ఉంటుంది. పిల్లల తప్పులు దాచినంత కాలం పిల్లలు కూడా అలాగే ఉంటారు. అలాగూ దైవజనుడు గద్దింపులు, దేవుని వాక్య గద్దింపులు గ్రహించినటువంటి వాళ్ళు గురువుని అమ్మేటువంటి గురుద్రోహులుగా తయారవుతారు. అర్థమవుతుందా? శిష్యుల సంఖ్య ఎంత? పురుషులు మాత్రమే చెప్తారు. ప్రభు శిష్యుల సంఖ్య ఎంత? 25 మంది అనండి. గట్టిగా చెప్పండి. మైక్లు ఏమైంది మీకు? అరే వాళ్ళు చెప్తున్నారు. మైక్ పట్టుకోండి. ఎంతమంది? 12 మంది. మైక్ 12 మంది. మరి ఇప్పుడు దాకా ఏమైంది మైక్? అయ్యో సర్కార్ ఎక్స్ప్రెస్ సిగ్నల్ ఇవ్వగానే దూక్కుంటూ రావాలి, అందుకనే దాన్ని సర్కార్ అన్నారు. అర్థమైందా? ప్రభు శిష్యులు ఎంతమంది? అందరూ చెప్పండి. 12 మందిలో ఎన్నోవాడు ఇస్కరియోతు యూదా. ఎన్నోవాడు ఏం చెప్తాం? వారిలో ఒకడనండి, అసలు సమస్య లేదు, చెప్పండి. అంతేనా? 12 మందిలో ఒకడు. 11 మంది ప్రభువుకి వెన్నెంట ఉన్నారు. ఈ 12 వాడికి చాలా పెద్ద బాధ్యత ఇచ్చాడు దేవుడు. ఆర్థిక విషయాలు చూడటం, తన దగ్గరే డబ్బు సంచి ఉందట. ఏ సంచి? ఎవరిని ఇచ్చినా తీసుకోవటం, లెక్కలు చూడటం, ఖర్చు పెట్టడం. ఎంత గొప్ప బాధ్యత ఇచ్చారంటే, ప్రతి గవర్నమెంట్లో ఆర్థిక శాఖ అనేది ఒకటి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక శాఖ గవర్నమెంట్లో ఇక్కడే కానివ్వండి, సెంట్రల్ కానివ్వండి, ఎనీ స్టేట్ ఎక్కడైనా ఉంటుంది. ఈ ఆర్థిక మంత్రి ఏం చేస్తారు అని అంటే, ఖజానా ఎలా నింపాలి. రోడ్లు భవనాల శాఖ ఉందనుకోండి, దానికో మంత్రి ఉంటారు. కానూరు రోడ్లన్నీ పోని, నాట్ ఓన్లీ కానూరు, త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఉంటుంది. ఎలా ఉంది ఏంటి? ఒక ఊళ్ళో 4 రకాలైన వ్యవస్థలు ఉంటాయి, మీ అందరూ తెలిసిందే కదా. ఒకటి పంచాయతీరాజు, 2 జిల్లా పరిషత్తు. గట్టి చెప్పండి. జిల్లా పరిషత్. అన్ని రోడ్లు సీఎం గారి ఆధ్వర్యంలో ఉండవు. ఒకటి చెప్పండి, జిల్లా పరిషత్తు.
ఈ జిల్లా పరిషత్ రేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అనేది ఒక లెక్క ఉంటుంది. రెండోది పంచాయతీ రాజు, అంటే ఇది గ్రామీణ ప్రాంతం అయితే. ఇక మూడోది అర్బన్, నాలుగోది సబర్బన్, ఇక ఐదోది చూసారా గ్రామకంఠం. ఈ గ్రామకంఠం అనేటువంటిది మన ఊళ్ళో ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఇది గ్రామకంఠం. ఇదివరకు సంగతి చెప్తున్నాను. ఇప్పుడు గ్రామాలన్నీ లేచి అరేబియా సముద్రంలో పడ్డాయి కదా, అంతా పట్టణం అయిపోయింది కనుక గ్రామకంఠం. ఈ గ్రామకంఠంలో గ్రాంట్ తీసుకొచ్చి ఈ వార్డు నెంబర్ల ద్వారా, లేదంటే ఇదివరకు ఉన్నటువంటి పరిపాలన ద్వారా, ఇప్పుడు వార్డు నెంబర్లు లేరు మనకి, ఎలక్షన్లు లేవు, కార్పొరేషన్ అయిందనే కానీ తల లేదు. ఇక్కడ ఏముంది? తల లేదు, నాయకుడు ఎవరు లేరు. ఆ ఎమ్మెల్యేలు ఎవరో వాళ్ళు తప్ప చెప్పుకునేటువంటి దిక్కు లేని గ్రామాలు, అది పట్టణాలు అయినాయి కానీ చెప్పుకోవడానికి దిక్కు లేని అనాథలుగా ఉన్నాం మనం. నిజమైతే చెప్పండి, కాదా? మా దగ్గర డ్రైన్ పొంగిపోతుందండి, మేస్త్రి గారు ఎక్కడ ఉన్నారో చెప్పండి, ఆయన చెప్పండి, అంతే. స్థానికత లేదు, పరిపాలనా వ్యవస్థ వేరుగా ఉంది. కారణం ఏంటంటే స్థానికంగా నాయకుడు లేకపోవటం, కార్పొరేషన్ లేకపోవటం, ఎలక్షన్లు లేకపోవటం అయిపోయిందట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యవస్థ నడవటానికి ఆర్థికం అనేది ఒక శాఖ ఉంటుంది. ఈ 12 మంది మీద ఒక శాఖ కేటాయించి ఆ శాఖకి ఇస్కరియోతు యూదా అని నాయకుడిగా ప్రభువు పెట్టారు. ఆయన దగ్గర ఏముంది? అందరు చెప్పాలి. అర్రే ఏముంది ఇస్కరియోతు దగ్గర? డబ్బు సంచి ఉంది. ఏమి లేదు. ఈ శాఖను ఇస్కరియోతుకు అప్పగిస్తే ఈ శాఖ నింపటానికి ప్రయత్నం చేయాలి. దానికి కావలసిన బడ్జెట్ను సమకూర్చడానికి ఈ నాయకుడు పనిచేయాలి. 3 సంవత్సరాల పైగా ఇదే బాధ్యతలో ఉన్న వ్యక్తి ఇస్కరియోతు యూదా. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల పైగా ఈ డబ్బు సంచి ఆయన దగ్గరే ఉంది. కంప్యూటర్ లేదు, అటువంటి ఆ రోజు లేవు కదా. కరెంటే లేనప్పుడు కంప్యూటర్ ఎక్కడ ఉంటుంది? మానవ విజ్ఞానం లేదు, శాస్త్రం లేదు, ధర్మశాస్త్రం ఉంది, ఆ రోజుల్లో నడుస్తుంది. మరి రోజు డబ్బు చూస్తున్నాడు కదా, లేక రోజు జరిగే కార్యాలు చూస్తున్నాడు కదా. భర్తమై బాగుపడటం కళ్ళతో చూశాడు. ఇంకా అనేక మంది చచ్చిపోయిన వాళ్ళు లేగటం, యాయిరు కుమార్తె బతకటం, ఎవరో ఆమె బతకటం, ఆమె బాగుపడటం అన్నీ చూశాడు కదా. 3 సంవత్సరాలు ప్రభువుతో కూడా నడిచిన, 3 సంవత్సరాలు తన విశ్వాస జీవిత నడకలో ఈసమంతైన మార్పు లేని, మార్పు రాని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే 12 మంది శిష్యుల్లో ఒకే ఒకటం. చెప్పండి ఎవరు? గట్టిగా. ఇస్కరియోతు యూదా. కొందరు ఎన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్ని మేళ్ళు పొందినా, ఎన్ని సాక్ష్యాలు చెప్పినా, ఎన్ని వర్తమానాలు విన్నా, ఎక్కడేసావురా బాబు అంటే నువ్వు వేసిన దగ్గర నుంచి 1 ఇంచు కూడా కదలలేదనే పరిస్థితి ఇస్కరియోతు యూదా. తన మనస్సు మారలేదు గనక గురువును అమ్ముకోవాలనుకున్నాడు. గురువును అమ్ముకోవటం అంటే తన ప్రాణాన్ని తీసుకోవటమే. పరమానందయ్య గారు గురువు, నిజమేనా? ఆయన శిష్యులు ఎంతమంది? గట్టిగా చెప్పండి. 12ఏనా? ఈ శిష్యులంతా ఎటువంటి వాళ్ళు అంటే చెప్పడానికి వీల్లేనంత గొప్పవాళ్ళు అన్నమాట. ఏమన్నాడు కథలో మనం చదివితే, అరే శిష్యు అని పిలిచాడు, చెప్పండి గురువు అంటారు వీళ్ళంతా. బండిలోంచి ఏమన్నా పడతాయేమో చూస్తూ ఉండండిరా అన్నారు. వీళ్ళు ఏం చేశారు? బయలుదేరి దగ్గర నుంచి వెళ్ళేంత వరకు ఒక్కొక్కటి డొల్లుకుంటా కింద పడతా ఉంటే, అరే భలే పడుతున్నాయి ఒకడంటే ఇంకోటి భలే పడింది అనేవాడట. చివరికి వెళ్ళేసరికి ఏమైపోయిందండి అంటే ఆ బండి తట్టంతా కూడా ఖాళీ అయిపోయింది.
దిగంగానే అడిగారు గురువు గారు, ఎరా శిష్యులు ఏంట్రా అన్నీ ఉన్నాయా అంటే, మీరు చూడమన్నారుగా గురువు గారు, మేము చూస్తూ ఉన్నాం, అవి పడతా ఉన్నాయి అన్నారు. ఈ రోజుల్లో విశ్వాస జీవితము ప్రభువుకి శిష్యుగా ఉండేటువంటి శిష్యరకాలు కూడా ఇలాగే ఉన్నాయి. ఏం చేస్తున్నారు? చూస్తూ ఉండటమే, చేసేవాళ్ళు లేరు. జరిగినవన్నీ చూస్తూ ఉన్నాడు ఈ శిష్యుడు. అన్ని కార్యాలు తన కళ్ళతో చూశాడు. చూసి మీలో ఒక్కడు నన్ను అప్పగిస్తాడని ప్రభు చెప్పిన మాటకి అప్పుడే ప్రభు ఏమన్నారంటే, ఆ మనుషుడు పుట్టకుండా ఉంటే అతనికి మేలు అని చెప్పారు. ఎవరికి వాళ్ళు ఏదన్నా ఉంటే పేతురు గారే బయటపడేవాళ్ళు. ప్రతిదానికి నేనా అనేవాడు. పాపం అణగోకైనా దూకుడికైనా దేనికైనా దూకటానికైనా ముగ్గురు, పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురే వెనువెంట ఉండేవాళ్ళు. మరి ఈయనకి ఇంత బాధ్యత ఇచ్చి, ఇంత బాధ్యత, అందరికి సహాయం చేసే పరిస్థితి, కడుపు నింపే పరిస్థితి, మీరు నడిపించే బాధ్యత ఈ 11 మంది మీద నాయకుడిగా ఇస్తే, ఆర్థిక రంగాన్ని అతనికి అప్పగిస్తే, అతను చేసిన పని ఏంటండి అంటే ఆ మనసంతా ఆర్థికం మీదే పోయింది, అంటే ధనం మీదకే పోయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సంఘంలో నీ స్థాయి, నీ బాధ్యత ఏదైతే ఉందో, ఒక ఆయన కింద కూర్చొని ఇక్కడ చేతులిట కొడతా ఉన్నాడు పద్దాక. ఎప్పుడో సంగతి చెప్తున్నా. ఏంటి బాబు నువ్వు కూర్చున్నావు, నీ చేతులను ఇట్ట కొడుతున్నాయి అంటే ఆయన అన్నారు, అయ్యా అలవాటైన బతుకు అన్నాడు. ఆయన ఎప్పుడు ఏదో ఒకటి కొడతా ఉండాలి అక్కడ. నువ్వు కాదులే బిడ్డ, ఆ వాయిద్యాలు ఏదో ఒకటి కొడతా ఉండాలి, అదే అలవాటు అయిపోయి కొడతా ఉన్నారు. ఇంకొక ఆయన వాక్యం వింటా చానాళ్ళ క్రితం, వాక్యం చెప్తానే ఉన్నాను, ఆయన లోపల కూని రకాలు తీస్తున్నాడు. అదేంటి ఆయన వాక్యం చెప్పాడు, పాట పాడుతున్నావు ఏంటంటే అలవాటు అయిపోయింది గారు. మీకు పాటలు పాడటం అలవాటు అయితే వాక్యం వినే మనసు ఉండదు. ఇక వాయిద్యాలు కొట్టడమే అలవాటు అయితే ఇక ఎప్పుడు కొడదామా ఎప్పుడు అనుకుంటారు. పరిచర్య చేయండి, తప్పులేదు. ఇక ప్రార్థన చేయడం అలవాటు ఉందనుకోండి, ఎప్పుడు ప్రార్థన అనుకోండి, వాళ్ళు మూసిన కళ్ళు ఇక తెరవరం. మరి ఈయనకి డబ్బుల సంచి అలవాటు ఉంది కాబట్టి ఆ డబ్బులు నా సొంతం అవ్వాలనుకున్నాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఏం స్కామ్ చేయాలి? ఆ రోజుల్లో స్కాములు లేవు కదా. బీహార్లో ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, పేరు వద్దులే. పశువులు తినే దానా మొత్తం కూడా స్కామ్ చేసి మొత్తం తిన్నాడట. ఇంకొక మినిస్టర్ ఉండేవాళ్ళు తమిళనాడులో, అందరికీ టీవీలని టీవీ మినిస్ట్రీ పెట్టి టీవీ మినిస్టర్లో అయిపోయారు. ఇంకొకడు జనతా వస్త్రాల మీద విన్నాడు ఇంకో మినిస్టర్. ఎన్ని అదర్ స్టేట్లో జరిగిన విషయాలే. మనదేం తక్కువ కాదులే, కానీ మనవి కూడా ఉందంతే. చేమల పుట్ట కదిలిస్తే కొడతాయి, అందుకనే వాడి జోలికి వెళ్ళకూడదు. ఎక్కడ చూసినా సరే ఏది చేసే మనిషి అది చేయకపోతే తన మనసు ఆగదు. అది లోకరీత అనుకుంటాం. విశ్వాస జీవితంలోకి వచ్చిన తర్వాత ఇస్కరియోతు అలాగే తయారయ్యాడు. కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక అని ప్రభు చెప్పారు. నీ నమ్మకత్వాన్ని బట్టి నీ కుటుంబ వ్యవస్థ పైకి రావటమా కిందకి వెళ్ళటమా, నీ విశ్వాస జీవితాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళటమా వెనక్కి రావటం అనేది ఆధారపడి ఉంటుంది. రోజు డబ్బులు చూస్తున్న వ్యక్తి, బెంగళూరులో ఒకసారి ఒక విషయం జరిగింది. బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నారు. ఒక మేనేజర్ ఒకడే బ్యాంకులో ఆ పొజిషన్లో 3 సంవత్సరాలు ఉంటాడు ప్రతి బ్యాంకులో. 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ బ్యాంకులో ఉన్న మేనేజర్ని అక్కడ ఉంచరు, మళ్ళీ ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. పబ్లిక్ రిలేషన్ పెరగనివ్వరు, ఈ ఆర్థిక సంబంధాలు కదా పెరగనివ్వరు. 3 సంవత్సరాల్లో మరలా తీసుకెళ్ళి ఇంకోసారి పెడతారు. ఇక క్యాషియర్ ఉన్నారనుకోండి, ఇవాళ అక్కడ కూర్చుంటారు రాసే దగ్గర, ఇంకో రోజునేమో క్యాష్లో కూర్చోబెడతారు. అది పర్మనెంట్ కాదు. కొన్ని చోట్ల పర్మనెంట్ ఉండొచ్చు, కానీ అటు ఇటు మార్చేస్తూ ఉంటాడు. ఉన్న స్టాఫ్ను బట్టి అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఈయన చాలా పెద్ద బ్యాంకులో, నేషనల్ బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. రోజుకు సుమారుగా 5 నుంచి 6 కోట్లు అటు ఇటు వ్యాపార లావాదేవీలు చేస్తున్నారు.
అన్ని తీసుకునేవాళ్ళు ఉంటారు, ఇచ్చేవాళ్ళు ఉంటారు. పెద్ద బ్యాంక్ అది. మళ్ళీ వచ్చేటప్పుడు వీరే తీసుకెళ్ళి లోన పెట్టి మిగిలినవన్నీ లాకర్లో పెట్టి అవన్నీ రాసి ఆ రోజు అదంతా కంప్యూటర్కి చేసి మేనేజర్కి అప్పచెప్పి రావాలి. ఈయన దగ్గరే తాళాలు ఉన్నాయి. భార్య అందట, నువ్వు రోజు 5-6 కోట్లు ఇస్తున్నావు తీసుకుంటున్నావు. ఈయన తాసమ్మ ఏంటి, 5-6 కోట్లు ఇస్తున్నావు తీసుకుంటున్నావు. ఆ పక్కింటి అక్కాయ చూడు, ఏ హారం దాని పేరు నాకు తెలియదు కానీ పెద్ద హారం కొనుక్కుంది. నా బతుక్కి ఎందుకు, క్యాషియర్ అని పేరే ఉంది నీకు, ఏ రోజైనా 4 కట్టలు పట్టుకొచ్చావా అందంట. అనేసరికి అప్పుడు దాకా లేనటువంటి పాడు బుద్ధి భార్య మాటలతో చెదరబట్టిన చెక్కలాగా తయారయ్యాడు. రోజుకు కట్ట తీసి లోన వేసుకొని రావటం మొదలుపెట్టాడు. ఈ కట్టగానే మొత్తానికి పెద్దయ్యే తెచ్చాడు. రూపాయి సహా మొత్తం కూడా సిస్టమ్ చెప్పొద్దండి. అందుకని మీరు ఎప్పుడైనా డబ్బులు కడితే మీకు తెలియకుండా ఇట్లా నొక్కుతారు వాళ్ళు. అదే నువ్వు లెక్క పెట్టావుగా, లెక్క పెట్టాను కానీ నువ్వు అనుకుంటావు. నీ లెక్క కాదు వాళ్ళకి కావాల్సింది, అసలు లెక్క వాళ్ళకి కావాలి. ఇలా పెట్టంగానే 99 ఉన్నాయి అనుకోండి, మళ్ళీ లెక్కేస్తారు. లేకపోతే హ్యాండ్తో లెక్కేస్తారు చేత్తో. అప్పుడు దాన్ని ఇట్లా అంటారు, అది నీకు తెలీదు. ఇందాక వచ్చిన వాళ్ళు 10,000 ఇచ్చారు, ఆ 10,000 అక్కడ జమ అయిపోయినాయి. వీళ్ళు 10,000 తీసుకుపోయారు కాబట్టి దాంట్లో డిస్కౌంట్ ఇది అయిపోయినాయి. ఆఖరి చూసి ఒక్క బటన్ నొక్కితే రూపాయి తేడా లేకుండా ఎవరు చెప్తారు, గట్టిగా అది చెప్తారు. మరి ఎన్ని తీసుకెళ్ళి సంబంధిత హెడ్ ఆఫీస్ ఉంటుంది, హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయి బటన్ ఒకటి ఉంటుంది, ఇట్లా నొక్కంగానే కానూరు నుంచి ఇవాళ 50 కోట్లు వచ్చినాయి అని అక్కడ చెప్పుద్ది. ఎక్కడికి బాదండి, ఇవాళ సిస్టమ్ అట్లా ఉంది. సిస్టమ్ ఓపెన్ కాకపోతే నువ్వు చెక్ ఇస్తే చెక్కు కూడా తీసుకోరు. సిస్టమ్ అట్లా. ఒకవేళ నీకు చెక్ బుక్ ఇచ్చారనుకోండి, నేను మర్చిపోయానండి రాసిస్తాం పేపర్ ఇవ్వండి అంటే కుదరదు, ఒప్పుకోవట్లేదంటారు. ఎవరో ఒప్పుకోదు. నీకు చెక్ బుక్ ఉంటే నువ్వు తీసుకెళ్ళి ఆ చెక్ బుక్కే పడేయాలి, అక్కడ తీసుకోరు అంతే. మరి ఇంత సిస్టమేటిక్గా నడుస్తున్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలో ఈయన ఎలా చేశాడో కానీ మొత్తానికి 6 నెలలు గోల్మాల్ చేశాడు. సుమారుగా 18 నుంచి 20 లక్షల బ్యాంకు డబ్బులు ఆక్కొచ్చాడు. ఆఖరికి దస్త్రం అనేది ఉంటుంది, సంవత్సరానికి ఒక్కసారి లెక్కలు చూసేది ఉంటుంది. మార్చి 31 ఇయర్ ఎండింగ్, ఈ టైంలో ఉన్నాయా పోయిన మొత్తం లెక్కలు తీస్తే 18 లక్షలు దాంట్లో లోటు కనపడుతుందట. న్యాయ నిర్ణేతలు వచ్చారు, ఆర్థిక ప్రవీణత కలిగినటువంటి ఆర్థిక వ్యక్తులు వచ్చారు. సిస్టమ్ అంతా మొత్తం తీస్తే ఏ రోజు ఎంత పోయిందో మొత్తం చెప్పింది. అమ్మ పుట్టిలు అన్నట్టుగా మొత్తం బయటకు వస్తే ఈయన్ని పట్టుకున్నారు. ఇది ఎప్పుడైతే రికవరీ చేస్తున్నారో ఈయన సెలవు పెట్టాడు, లాంగ్ లీవ్లు వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉంటే మాత్రం గవర్నమెంట్ సొమ్ము ఎక్కడ పోద్దండి, ఎక్కడికి పోదు. పట్టుకొచ్చి లోన పడేశారు. డబ్బు కడతావా లేకపోతే నీ ఇల్లు జప్తు చేయమంటావా? ఇల్లు జప్తు చేశారు. ఉన్నది బండి కారు మొత్తం జప్తుకి వెళ్ళిపోయినాయి. ఆఖరికి భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని పొరుగు పోయిన తర్వాత బతకటం అనవసరం, ఇద్దరు కిరసనాలు పోసుకుని చచ్చిపోయారు బెంగళూరు మహాపట్నంలో. ఎద్దొచ్చిన తిప్పలు. ఆ డబ్బు దగ్గర ఉన్నటువంటి వాడికి డబ్బే పిచాచి పట్టింది. నువ్వు ఏ అవస్థలో ఉన్నావో అది పిచాచిగా పట్టకూడదు, అది ఒక వ్యసనంగా ఉండకూడదు. ఇస్కరియోతుకు అది పెరిగింది కనుకే గురువును అప్పగించడానికి అమ్ముకోవటానికి కూడా వెనకాడలేదు. దేవుని భయం కలిగిన వాళ్ళు, దైవశక్తి కలిగిన వాళ్ళు, దేవుడు చూస్తున్నారనేటువంటి తత్వం కలిగిన వాళ్ళు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు. 11 మంది హత్తుకున్నారు, 12వ వాడు దేవుణ్ణి అమ్ముకున్నాడు. దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో నడుస్తున్నటువంటి నీవు నేను, నీ అనుభవం ఎంతనే తర్వాత సంగతి, నీ స్థిరత ఎంతవరకు అనేది ఈ రాత్రి కావాలి. అమ్ముకున్నవాడు భ్రష్టుడైపోయాడు. అమ్ముకున్నవాడు ఏం సాధించాడు? ఇంకోటండి, ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే 15వ వచనంలో, అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి అసలు వెళ్ళి అడగటమే ఆలస్యం. చేస్తావా లేదా, ఇది నీ వల్ల అవుద్దా లేదా అని తర్జనా భర్జన చేయకుండానే ఇస్కరియోతుకి అది తూసి మూట ఇచ్చేశారు. 30 వెండి నాణ్యముల మూట కట్టి ఈరోజు అయితే కట్టగట్టే డబ్బులు వచ్చినాయి. కట్టలో ఆ రోజు మూటలో
నాణ్యాలే తప్ప కాగితాలు ఏమి కరెన్సీ లేదు. ఇక అంత నాణ్యాలే ఇలాగే ఉండేవి. ఏమి మాట్లాడకుండా ఇచ్చారంటే ఇతడు ఎంత అపనమ్మకస్తుడో, ఇతడు దేవుని మీద ప్రభువు మీద ఎంత దూరం పైకి వెళ్తున్నాడు, నడుస్తున్నాడు, రొట్టెలు తింటున్నాడు, అవి తింటున్నాడు, తిరుగుతున్నాడు, కానీ స్థిరత లేనివాళ్ళు ఈనాడు సొసైటీలో లేక దేవుని సంఘంలో ఇటువంటి వాళ్ళు ఉన్నారు కనుకే దేవుని సన్నిధి, దేవుని సంఘానికి, దేవునికి చాలా చెడ్డ పేరు వస్తుంది. పేరు పెట్టి మేము మా అన్నమే తింటాం, నీ పేరు పెట్టి మా నింద తీసేయమంటారు యెషయా గ్రంథంలో. పేరుకు క్రైస్తవుడో కాదు, క్రియల్లో క్రైస్తవురాలుగా కనపడం. పూటకూడి కొరకు గురువును అమ్ముకున్నాడు. ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో దేవుణ్ణి నమ్మొద్దు. నీ దేవుణ్ణి ముందుకు తీసుకెళ్ళటాకే ప్రయత్నం చేయి. ఆమేన్. ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి చోట ఊరేగించబడుతున్న దేవునికి స్తోత్రం అని రాయబడింది. కొరింథీ పత్రికలో ఊరేగించబడుతున్న దేవునికి స్తోత్రం. నీ చేత దేవుడు ఊరేగించబడాలి కానీ అమ్మబడకూడదు. ఇక 2 చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును. విగ్రహములకు బలి ఇచ్చిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. బిలాము బోధ, సత్యమును అమ్మినటువంటి వారు ఒకటి ఎవరు నమ్మారు? చెప్పండి. గురువు నమ్మారు. అమ్మకూడదని తెలుసా లేదా? అతని దగ్గర ఏముంది? ఎప్పుడు డబ్బులు చేతి మీద నడిపినటువంటి వాళ్ళు డబ్బులు లేకపోతే చేతిలో ఎలా ఏమి ఎక్కుద్ది? నిజంగా చెప్పండి. నాకు ఒక ఆయన బాగా తెలుసు. విజయవాడలో ఫైనాన్స్ కంపెనీ పెట్టారు. ఎప్పుడు చూసినా సరే ఆ రోజుల్లో 1000 రూపాయల నోట్లను 500 రూపాయల పాత నోట్లు ఉండే. 2 జేబులు చొక్కా వేసుకునేవాళ్ళు. పెద్ద జేబులు, ఇక్కడ నుంచి ఇక్కడ జేబులు ఉండే. ఈ జేబు నిండా కాగితాలు ఉండేవి, చిన్న పుస్తకాలు కాగితాలు ఉండేవి. ఇంకో జేబు నిండా కనపడేటట్టుగా పెద్ద నోట్లు ఇంత ఎత్తునుండేవి అన్నమాట. ఏ రోజు కూడా వేలల్లో అటు ఇవ్వటం తీసుకోవటం, ఫైనాన్స్ కదా, ఇవ్వటం తీసుకోవటం ఇట్లా ఉండేది. బాగా ఉండేది బిజినెస్. ఉన్నట్టుగా ఉండి మొత్తానికి ఈ వీరి పార్ట్నర్స్ మధ్యలో ఏమొచ్చిందో కానీ ఆ కంపెనీ తీశారు బందర్ రోడ్లోనే. ఈయన తప్పుకున్నాడు. ఒక రోజున నాకు ఫోన్ చేసి, నీ దగ్గర ఏమన్నా 10 ఉన్నాయా అని అడిగారు. అంటే 1000 రూపాయలు ఉన్నాయా అని అడిగారు. నాకు చాలా ఆశ్చర్యమైంది. అసలు మీరేంటి, మీ పరిస్థితి ఏంటి, మీ స్థాయి ఏంటి, 1000 రూపాయలు లేని పరిస్థితి ఎందుకు వచ్చిందని నేను ఆలోచిస్తే దేవునికి దూరమైన కారణాలు కోకొల్లు ఉంటాయి. బండి వాడవచ్చు, బండవచ్చు. నీ స్థాయి పెరగవచ్చు, తరగవచ్చు. పెరిగినా తరిగినా సరే ఇక్కడ రాయబడినట్టుగా ప్రకటన గ్రంథం 2:14లో ఏ బోధ గలవు వినేవాళ్ళు ఉన్నారు? అరే బిలాము బోధను. ఏంటి బిలాము బోధ? విగ్రహములకు అర్పించిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను. ఆమేన్. బిలాము బోధను అనుసరించువారు అంటే సత్య వ్యతిరేకులు. గట్టి చెప్పండి, సత్య వ్యతిరేకులు. మీ పిల్లల్ని ఎవరికన్నా ఇచ్చినా లేక అక్కడ నుంచి తెచ్చుకున్నా డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ గుణవంతులు తీసుకురండి ఒకటి. రెండోది, మన సిద్ధాంతానికి సత్యానికి అనుకూలమైన వాళ్ళని తీసుకురావడమని ఇచ్చుకోవడం అని జరగాలి. అర్థమైందా? ఒక పెళ్ళికి వెళ్తే నన్ను ఎదురుగా రానివ్వలేదు. జరిగిన విషయమే ఇది. ఎందుకు రానివ్వలేదంటే ఆయన పెందుకోస పాస్టర్ గారు మాకు పడదన్నారు, అంతే.
వాళ్ళు అల్లిలే చెప్తారు, ఇక్కడ రాటాకి వెళ్ళలేదు. ఇంకో ఊరు పెళ్ళికి వెళ్ళి, అందుకనే మొత్తానికి దండం పెట్టి పక్కన తిప్పుకున్నా. స్తోత్రం, యేసు రక్తం చేయి. ఎందుకు లేనిపోయిన పడాలి? ఇక్కడ చేసుకోవడం శుభ్రంగా చేసి పెడతా. అక్కడ రావటం ఎందుకు, వాళ్ళతో గుమ్మడికాయలతో కొట్టించుకోవడం ఎందుకు, లేనిపోయింది ఎందుకమ్మా అయితే ఇప్పుడు. మీరు వెళ్ళి చేసుకొస్తే శుభ్రంగా చేస్తురండి, మీరు ఆశీర్వదించి పంపిస్తా, అంతే. వెళ్తే ఇప్పుడు వీళ్ళైనా చెప్పాలా, మా పాస్టర్ గారు వచ్చారండి పెళ్ళికని బందర్లో. వీళ్ళు చెప్పలా, వీళ్ళు పెద్ద మైదానాలు, వీళ్ళు చెప్పలా. వేసవి కాలం ఆ టెంట్ వేస్తే ఆ చివర కుర్చీ దొరికింది నాకు. ఆ కుర్చీలు ఇట్టాగా ముడుసు కూర్చున్నా. విపరీతమైన వేడి, పట్టించుకున్న వాళ్ళు లేరు. నేను తీసుకెళ్ళినటువంటి డబ్బాలో నీళ్ళు అయిపోయినాయి. బయట నీళ్ళు తాగను కదా, నీళ్ళు అయిపోయినాయి ఎండకు తట్టుకోలేక. ఆ పెళ్ళి అవటల్లా అబ్బో ఎక్కి చెప్పేవాళ్ళే కానీ చెప్పనోడు పాపాత్ముడు. అంతే. ఇక చాలా 2 గంటలు సాగింది. పెళ్ళి అయిపోయింది. నన్ను పిలిచిన దిక్కు దివ్వాల కూర్చోబెట్టిన దిక్కోలేదు. ఎందుకనండి ఇది అంటే, వాళ్ళు అలిలియే చెప్పేవాళ్ళు, వాళ్ళకి మాకు పడదాం. మరి పడినప్పుడు నన్ను ఎందుకు పిలిచారు మీరు, నాకెందుకు ఈ తిప్పలో. ఇంకో పెళ్ళి, సుమారు 5-6 పెళ్ళిళ్ళు. ఒక పెళ్ళికి అయితే అసలు స్టేజీ కూడా ఎక్కడానికి వెళ్ళేది అన్నారు నన్ను. ఎందుకనంటే మేము వేస్తున్నాము, వాళ్ళం ఏనామో వేస్తున్నామో, మేము వేస్తున్నామం కాబట్టి మాట్లాడటానికి వెళ్ళలేదు. మీ పిల్లల్ని ఇచ్చినా తెచ్చుకున్నా దేవుని వాక్య ప్రకారం సిద్ధాంతానికి, పెంతెకోస్తు అనుభవానికి కట్టబడి ఉండండి. లేదు అంటే సత్యమును అమ్మిన వారిలో మీరు ఒకళ్ళు అవుతారు. అర్థమవుతుందా? ఎందుకు తెప్పలేదు? అన్యులతో ఏమైనా సరే వాళ్ళకి దైవ భయం ఎప్పుడన్నా కాస్తన్నా రావచ్చేమో, కానీ నామకార్థ క్రైస్తవులతో ఏమనితే మీరు వెళ్ళి పెద్ద చెరువులో పడ్డట్టే. మీరే కాదు, నేనే కాదు, ఎవరైనా లైన్లో ఉండడమే కదా. మీ ప్రయత్నాలు మీరు చేయండి, ఆ తర్వాత దేవుని చిత్తం. బిలాము బోధన అనుసరించేవారు మీతో ఉన్నారు. విగ్రహాలకు బలి ఇచ్చటం, ఆ బలి తీసుకొచ్చినవన్నీ తినటం చాలా ఇళ్ళల్లో జరిగేది ఇదే. ఒక ఇంటికి వెళితే ప్రార్థన చేస్తుంటే నోరు మూసుకుపోతుంది. ప్రార్థన రావటల్లా నాకు తెలియకుండా నోరు మూసుకుపోతుంది. ఏంటని అలా కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉంటే అయ్యప్ప బట్టలు కనపడుతున్నాయి ఇంట్లో. ఇదేంటి, వీళ్ళు దేవుని పిల్లలు, రక్షణ పొందిన వాళ్ళు, నా చేతులతో ఈ పిల్లలకు అన్నప్రాసం చేశారు, ఈ ఇంట్లో అయ్యప్ప బట్టలు ఉంటే ఏంటని నేను ఆశ్చర్యపోతున్నాను. అమ్మా, నీ ఇంట్లో నల్ల బట్టలు కనపడుతున్నాయి బీరువాలో. నల్ల బట్టలు అంటే మామూలుగా మన పిల్లలు నల్ల బట్టలు వేసారు, నేను నల్ల ప్యాంట్ వేసాను, అమ్మాయి కూడా నల్ల పైన కొట్టేసింది. అదిగా సంగతి, అయ్యప్ప బట్టలు కనపడుతున్నాయి అన్నాను. అయ్యగారు అసలు మేమేంటయ్యా ఏదో అన్నట్టుగా చెప్పుకొచ్చింది. అబ్రహాం గారికి వారసులు మేము అన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఏమో అవన్నీ నాకు తెలియదులే కానమ్మా, మీ ఇంట్లో కనపడుతున్నాయి, నాకు ప్రార్థన రావటం లేదు, చేయలేకపోతున్నాను, నా నోరు పరిశుద్ధాత్మ నొక్కేశాడు కాబట్టి నేను వెళ్తున్నాను అని చెప్పి వచ్చేసా. కొన్ని రోజుల తర్వాత ఆమె వచ్చి, అయ్యా క్షమించండి అన్నారు. ఎందుకమ్మా అన్న, ఆ రోజు మీరు చెప్పింది నిజమే, మా ఇంట్లో చెప్పండి నల్లబట్టలు ఉన్న మాట వాస్తవమే అంది. అప్పుడు ఏమైంది, నేను ఎవరు అన్నాను. ఆ రోజు చెప్పలేకపోయానయ్యా, కానీ దేవుడు మీకు చెప్పిన తర్వాత నేను అబద్ధం ఆడని నాకు తెలిసిపోయింది. ఎందుకు చెప్పింది తెలుసా? ఎదురు దెబ్బలు తగిలికనే చెప్పింది. లేదా ఎందుకు చెప్తారు? ఈ బట్టలు తీసుకెళ్ళి నువ్వు బీరువాలో నువ్వు వాడుకునే బట్టలు ఎందుకు పెట్టా? ఎవరో ఇరుముడా బొరుముడా అంటారు. ఇరుముడు వేస్తే ఆ బట్టలు అంటే దగ్గర తెలిసిన వాళ్ళకి ఇస్తారంట. ఈ ఆయన గారు పెద్ద ప్రబుద్ధుడు, వెళ్ళి ఆడ పక్కన కూర్చుంటే, అరే నువ్వు తీసుకెళ్ళి నువ్వు తొడుక్కోరా అన్నారంటే ఈ నల్ల బట్టలు. లుంగి ఒకటి, పైన చొక్కా ఒకటి. ఈయన ఏం చేశాడు, పనుస్వామి ఇచ్చాడు, గురుస్వామి ఇచ్చాడు, అని ఇస్త్రీ చేసి ఆ బట్టల్లో పెట్టాడు. వచ్చి పడిందండి ఇంట్లోకి. ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసగా పడిపోయారు. అప్పుడు కానీ ఇంక బుద్ధి వచ్చింది. ఇటువంటివి జరుగుతాయి, జాగ్రత్త
జ్యేష్ఠత్వకు అమ్మినందుకే భ్రష్టుడయ్యాడు. గురువును అమ్మినందుకే ఉరిపెట్టుకు చచ్చిపోయాడా, చంపబడ్డా? ఎవరైనా చంపారా ఇస్కరియోతుని? ఎవరో చంపలా, తనకు తానే చచ్చిపోయాడు. మరి తీసుకున్న ఈ 30 రూకలతో ఏమన్నా బిల్డింగ్లు కట్టాడా? ఏమీ లేదు, ఇస్త్రీ కొట్టాడు. అక్కడ సమాధుల దొడ్డి కొరకు కుమ్మరవాణి పొలం కొంతును అనుకుని ఆడ పడేశాడు, అంతే. సాధించింది ఏమీ లేదు. రెండవది సిద్ధాంత వ్యతిరేకం. ఎవరో ఇచ్చారని కాదు, ఎవరో చేశారని కాదు. కొందరు ఏం చేస్తారంటే బొట్టు పెట్టడానికి వస్తే అమ్మ మా గుమ్మానికి చెప్పండి, గుమ్మాన్ని పెట్టి వెళ్ళండి. ఆ గుమ్మం నుంచి నువ్వు నడవట్లేదా? పెద్ద పుల్లలు నడుస్తున్నాయా? నడిచేది నువ్వే కదా. నీ చిరాసారి దానికి అతుక్కోవట్లేదా బొట్టుకి? అక్కడ పెట్టి వెళ్ళండి అమ్మా. ఒక్కసారి నువ్వు నిలబడగలిగితే రెండోసారి నీ ఇంటికి బొట్టు ఎందుకు పెడతారో? ఇటువంటివన్నీ మేము తినంగానమ్మా మా పిల్లలు తింటారులే. పిల్లలు జబ్బు వస్తే నీకు వచ్చినట్టు కదా. సత్యమును అమ్మివేసేటువంటి బిడ్డలు క్రైస్తవ సాంప్రదాయంలో చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకోకపోతే, సిద్ధాంతాన్ని కాపాడుకోకపోతే సత్యాన్ని అమ్మివేసిన వారితో సమానమే. బిలాము బోధకు లోబడిన వాళ్ళు నీలో ఉన్నారు. వారు సత్య వ్యతిరేకులు. పెర్గమా సంఘంతో, ఏ సంఘంతో? పెర్గమా సంఘంతో మాట్లాడుతున్న మాట ఈనాడు మన సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత చూడండి త్వరగా, సామెతల గ్రంథం 23:23, యెషయా గ్రంథం 59:14-15. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము. ఆమేన్. దీన్ని నమ్మొద్దు. సత్యమును బట్టలు అమ్మండి, కూరగాయలు అమ్మండి, ఇంకా ఏదైనా అమ్మండి, కానీ ఏది అమ్మద్దు? గట్టిగా చెప్పండి. నువ్వు నమ్మింది సత్యం, ఇక్కడ చెప్పేది సత్యం, నువ్వు అనుసరిస్తుంది సత్యం. సత్యమునకు వ్యతిరేకంగా షడ్రకు, మెషకు, అబేద్నెగోలనే ముగ్గురు ఏమీ చేయలేదు. నువ్వు నిలబెట్టిన దేవతకు మేము తలవంచమనియు మ్రొక్కమనియు గట్టిగా చెప్పారు. ఆ రోజుల్లో సత్యాన్ని బోధించిన వాళ్ళు ఉన్నారా? వారు తెలుసుకున్న సత్యానికి దేవతకి మొక్కమన్నారు, అంతే. ఒకసారి మొక్కితే ఏం పోయింది అంటారు మనవాళ్ళు. ఒకసారి చేస్తే ఏం పోయింది, అన్నీ చూసుకుంటాడు ఆయనే అంటారు మనవాళ్ళు కొందరు. ఆ రోజుల్లోనే ధర్మశాస్త్రం కాలంలోనే సత్యమునకు విరోధులుగా కాక సత్యమునకు అనుకూలంగా ఉన్నారు కనుక అగ్నిగుండం వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. ప్రైజ్ ది లార్డ్. 30 రోజులు ఎక్కడ ఎవరు ప్రార్థన చేయటానికి వీల్లేదంటే ముమ్మారు ప్రార్థన చేశాడు ఒక ఆయన, పేరేంటో, ముమ్మారు ప్రార్థన చేశాడు. చేయకపోతే సత్యాన్ని అమ్ముతాం, ఇక్కడ విగ్రహానికి దండం పెడితే సత్యానికి అమ్మివేసేవాడుగా ఉండకూడదు. ఒకసారి ఒక అమ్మ ఫోన్ చేసి, అయ్యగారు నా పెళ్ళి అని చెప్పింది. చాలా సంతోషం అమ్మా, ఇంతకని ఈ పెళ్ళి ఎక్కడ ఎవరితో అని అడిగాను. దాదాపు 35 పైనే ఉంటాయి అప్పటికే అమ్మాయికి. ఎవరితో ఏంటమ్మా అంటే ఇది చెప్పింది. పాపం, ఎవరు చూశారమ్మా, నువ్వు ఒప్పుకున్నావా ఈ విషయం అంటే, ఏం చేయనాయి గారు, మా నాన్నగారు ఒప్పుకొచ్చాడు, ఆయన సెకండ్ ఏజ్ వారు, జీతం 70,000 ఉంది కానీ నెలకు ₹1,00,000 ఖర్చు పెడతాడు, వచ్చేది 70, ఖర్చు 1,00,000, ఇంకా మిగిలేదే ఉంది అక్కడ, తీసుకెళ్ళి. సరే కానీ పెళ్ళి ఎక్కడమ్మా? ఫలానా గుళ్ళు నయ్యారు. ఇక్కడ కూడా ప్రార్థనకు వచ్చేవాళ్ళు. ఆ కుటుంబం కోసం వెళ్ళి ప్రార్థన చేసిన రోజులు కూడా ఉన్నాయి. పాపం తల్లిదండ్రుల్లో స్థిరత లేకపోవటం, ఏదన్నా కానివ్వండి, సంథింగ్ జరిగింది. పెళ్ళి అయ్యింది. ఓ రోజు ఫోన్ చేసి, అయ్యా నాకు సంతానం కావాలి, ప్రార్థన చేయండి. ప్రభువా, ఇప్పటికీ ఏజ్ బారైంది, 35 years దాటిన తర్వాత ఆడపిల్లలకి సంతానం కలగటం మీకే తెలుసు, చాలా కష్టం. హార్మోన్స్ దెబ్బతింటాయి, సహకరించే శరీరం. మరి ఆయనకేమో దరిదాపు 50 వచ్చింది నాయన, మరి పరిస్థితి ఏంటి, ఒక్కొరిని ఇవ్వరాదా అని ప్రార్థన చేస్తే 2వ నెలలో ఫోన్ చేసింది అమ్మాయి, అయ్యా నేను కన్సీవ్ అయ్యానంది. చాలా హ్యాపీగా ఉందమ్మా అన్న.
ఆ రోడ్డు పక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆఖరికి వెళ్ళు. ఆ డాక్టరు పట్టకర పెట్టి లాగిందంట కానుపులో, అంతే చెయ్యి పడిపోయింది శిశువుకి. ఈనాడు కూడా అంతే, ఆ కుటుంబం నిలవలేదు. మొన్న ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తుంటే నిన్న మొన్న గుర్తులేదు ఈ వారంలోనే మొత్తానికి తమ్ముడికి పెళ్ళయ్యా అన్నారు. అమ్మ ఇంతకు తమ్ముడు పెళ్ళి ఎక్కడ అన్నాను, తిరుపతి % క్రిస్టియన్స్ వీళ్ళు, అంటే ప్రభువుని నమ్మిన వాళ్ళు, కన్వర్టే కానీ ప్రభువుని నమ్మిన వాళ్ళు. అదేంటమ్మా ఎందుకు ఈ పని చేసాం? ఏం చేయమయ్యా, మా నాన్న ఇష్టం. దేవుని కొరకు కనిపెట్టండి. ఎవరో ఏదో చెప్పారని సత్యాన్ని నమ్మద్దు. అమ్మాయి పరిస్థితి అట్టాగే ఉంది పరిస్థితి. ఇంకొక అమ్మాయి, చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి కూడా MA BEd, ఈ అమ్మాయి MA BEd. ఆ అబ్బాయి చూస్తే బెంగళూరులో జాబు, ఆయన కూడా బాగా PG చేసిన వాళ్ళంతా. దేవుని నామానికి మహిమ రాలేదు. పరిస్థితులు అట్లా తోసుకొచ్చి అనుకోవచ్చు, కానీ ఇంట్లో వాళ్ళందరూ ఒకే మాట మీద ఉంటే సత్యం ఎప్పుడు అమ్ముడుపోదు. సత్యమేత, గట్టి చెప్పండి, సత్యమేత జయితే, సత్యమే జయిస్తుంది. ఆ కుటుంబం అంతా అట్లాగా అయిపోయింది పాపం. మొన్న 3 రోజుల నాడు పెళ్ళి ఉంటుంది. ఇక నన్ను పిలవరు, ఎందుకు పిలుస్తారో, గుళ్ళుని వెళ్తాను చిన్న తిరుపతి, వెళ్ళలేం. ఇలా ఇంకో మాట చదవండి ఆఖరిగా, యెషయా గ్రంథం 59:14-15 ఆఖరి మాట. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. దేనికి ఆటంకం కలుగుతుంది? న్యాయమునకు. నీతి దూరమున నిలుచుచున్నది. ఎవరు? నీతి దూరంగా నిలుస్తుంది. సత్యము సంత వీధిలో పడి ఉన్నది. సత్యం ఎక్కడ పడిపోయింది? సంత వీధిలో. కాళీశ్వర మార్కెట్లో కూరగాయల్లాగా సత్యము సంతలో గేదెల్లాగా పడిపోయింది. ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చెప్పటం, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేయటం. ఇదేంటి బాబు అంటే ఇదే సత్యం అంటాడు ఒక ఆయన వాక్యం చెప్తుంటాడు, బొట్టు పెట్టుకుంటే పాపమా అన్నాడు. సరే నువ్వు పెట్టుకుంటే పెట్టుకో బాబు అనుకున్నాను ఈ మనసులో. ఇంకొక అమ్మ నిలబడి పూలు పెట్టుకుంటే ఏమైందని ఈ పూలు వెనకాల ఉన్న ఎదురు తీసుకొచ్చి నన్ను చూడండి, నా పూలు చూడండి పెట్టింది ఒక ఆమె. విశ్వాస జీవితంలో ఎవ్వరి పంతా వాళ్ళది. పురోహితులు బ్రాహ్మణాయన ఉంటాడు కదా, పురోహితుడికైనా అందరూ ఒకటే సిద్ధాంతం ఉంటుంది, కానీ ఈ సంఘాలకి దైవజనులకి సిద్ధాంతం అనేది వెళ్ళి ఏట్లో పడింది. ఎవరన్నా అలాంటి గట్టిగా చెప్తే ఈ పాస్టర్ గారికి ఇంతేనమ్మా, అక్కడ పచ్చిమమ్మా బీరకాయ కూర తినాలంటమ్మా, ఏం కూర తినపోతే చికెన్ ముక్కలు తిని ఎవడొద్దన్నాడు. అంతే, పచ్చిమ అనేది బాగు చేస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా చేస్తే సత్యమును అమ్మివేసినట్టే. అమ్ముడు పోవద్దు, సత్యం కొరకు నిలబడండి. ఆమేన్. పిల్లలు ఇచ్చినా తెచ్చుకున్నా ఉందా లేదా తర్వాత సంగతి, వాళ్ళు యోగ్యులా లేదా 1, 2 పెంతుకోస్తు సిద్ధాంతం కలిగి ఉన్నారా? వాళ్ళు నువ్వు నడిచే సిద్ధాంతం అనుకుంటే నీ పక్కన మోకరు వెళుతారు. నువ్వు ప్రార్థన అనగానే కళ్ళు మోస్తారు, లేదా గొడ్లు గుబుల్లాగా చూస్తారు. మార్పు ఏమాత్రం ఉండదు, అంతే. జాగ్రత్త, సత్యమును అమ్మొద్దు. సత్యాన్ని కొని అమ్మివేయక దాన్ని చెప్పండి కొని ఉంచుకోవాలి. దీనిలో బంధుత్వానికి రక్త సంబంధానికి సంబంధాలు లేవు. బంధుత్వమే, రక్త సంబంధమే. నీ సిద్ధాంతమే. నేను యూదుడను గనుక ఏ చేస్తే ఏమవుద్దు, బతుకుతాడుగా. సిద్ధాంతాన్ని నమ్మలేదు, మొద్దుకై చెప్పేవాళ్ళు లేరు ఆ రోజుల్లో. పద్ధతి లేదు, బాల శిక్షకులు ఎవరు లేరు. అయినా సిద్ధాంతాన్ని కాపాడుకున్నారు. నీ సిద్ధాంతాన్ని నువ్వు కాపాడుకుంటే నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటావు. ఆమేన్. సిద్ధాంతాన్ని వదిలిపెట్టి ఇటు గొడుగు పెడితే అటు గొడుగు పెడితే నీ సిద్ధాంతం గాలి కొట్టుకుపోద్ది. జాగ్రత్త. చెప్పేవాళ్ళు రకరకాలు ఉంటారు. ఖాళీ దొరికితే చాలు టీవీ ఆన్ చేసి ఎక్కడ వాక్యం వస్తుందో దబుక్కుని చూడబాకండి. అదేంటయ్యా చూస్తే తప్పేంటి? ఒకళ్ళు దూకమంటారు, ఒకళ్ళు వద్దంటారు, ఒకళ్ళు తినమంటారు, ఒకళ్ళు అసలు వద్దంటారు. ఒక ఆయన నాతో పాటు వీసు వారు చేస్తున్నాం, చల్లపల్లి అవతల, ఆ ఊరి పేరు గుర్తు రావట్లేదు, చాలా దూరంలో సముద్రం దగ్గరలో. ఒకళ్ళు ఇంట్లోంచి పరిగెత్తుకొచ్చి తాంబూలం తీసుకొచ్చారు. తాంబూలం అంటే ఆకు ఒక్క అంటారు కదా, దాంట్లో ఏదో పెట్టి టెంకాయ తీసుకొచ్చారు, కొబ్బరికాయ.
అట్టిపళ్ళు తీసుకొచ్చారు. ఎన్ని ప్లేట్లు ఇచ్చారు అంటే స్వాములు ఊరేగుతున్నారని వాళ్ళకి అర్థమైందనమాట. అంటే దైవశల్లు స్వార్థ ప్రకటిస్తూ తిరుగుతూ ఉంటే నేను కూడా పెద్దపాలెంలో వస్తే వాళ్ళు ఒక్కొక్కళ్ళు పళ్ళెల్లో పట్టుకొస్తున్నారు తాంబూలాలు. మాతో పాటు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ మవ్వ దగ్గర సేవ చేస్తున్నారు. ఆ రోజుల్లో ఇప్పుడు లేరులే కానీ మవ్వే చేస్తున్నారు. వచ్చి స్వాంగారు అని పిలంగా నేను వెళ్ళాడు దగ్గరికి. ఇదిగోండి ఇది తీసుకోండి అనగానే ఈ శుభ్రంగా తీసుకుని అట్టికాయలు ఎవరో చెప్పడం తినేస్తూ అక్కడికి ఆ రోడ్డు పక్కన ఇది రాళ్ళు లేకుండా ఎందుకు ఉంటాయండి, ఆ గోడకెళ్ళి పెట్టామని టెంకాయ కొట్టాడు, కొబ్బరికాయ కొట్టేసి నేను పక్కనున్న ఇదిగో పాస్టర్ గారు మొక్క తినండి అన్నాడు. అప్పుడు నాకే ఫ్యాక్టరీ లేదు, అయినా కొబ్బరి తినొచ్చు పర్లేదు. ఇదేంటండి వాళ్ళు ఏదో వచ్చారు గురుదక్షిణం అన్నట్టుగా మీరు స్వామీజీగా గుర్తించాడు ఇచ్చారు, లాల్చీ గీల్చి వేశారు కదా, అందుకనే మిమ్మల్ని గురువు గారు అనుకుని ఇచ్చారు, మీరు వాళ్ళు ఇచ్చినటువంటి ఇది తీసుకుంటాం ఏంటంటే ఏమవుద్దంటావు అన్నమాట అన్నాడట. అనేసరికి పక్కనున్న వాళ్ళందరూ కూడా ఏది ఇస్తే అది టెంకాయలు తింటాం మొదలుపెట్టారు. పల్లెటూళ్ళు కదండి అప్పుడు అట్టు ఉండే. జాగ్రత్త, పద్ధతులు మానొద్దు. ఎవరు ఏమి ఇచ్చినా అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. స్తోత్రం. ఏదైనా జరిగితే మా పక్కన వాళ్ళు ఏదన్నా ఇంటికి పంపిస్తూ ఉంటారు. మరి అమ్మగారు కూడా ఇస్తారు కదా, ఏ ఫంక్షన్ జరిగినా, ఏ పెళ్లి కదా, ఏ పండుగ వచ్చినా చుట్టుపక్కల అందరికీ అందిస్తారు. ఇక్కడ కూడా వీధులు మొత్తం వెళ్తాయా? ఇక్కడ కూడా 2-3 వీధులకు వెళ్తాయి. ఇళ్ళకి కాదండి, వీధులకు వెళ్ళిపోతాయి మన పలహారాలు. ఒక ఆయన ఫోన్ చేసి, సార్ ఈ సంవత్సరం ఇంకా రాలేదు, మీ పలహారం కోసం నేను బయటికి వెళ్ళకుండా ఉన్నా అన్నాడు ఈ బజార్లోకి ఆయన. ఎందుకనండి అది తింటే మాకు కలిసి వస్తుందండి, కాబట్టి మీ పండగ పలహారం కావాలి సార్. ఆ పండుగ పలహారం తిని ఆయన నాకు శిష్యుడు అయిపోయాడు. ఇక్కడ ఈ బజార్లో మొన్న ఎవరైనా కిక్కు అన్నారా? లేదు, ఇక్కడ ఉన్నారు 5-6 ఉన్నారు. చాలా అనుకూలంగా ఉన్నారులే, తిరిగేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ చాలా అనుకూలంగా ఉంటాడు ఆ వ్యక్తి. సిద్ధాంతానికి కట్టబడి ఉండండి. ఆమేన్. నికోలాయితుల బోధ, బిలాము బోధలు అనుసరించి వారు మీలో ఉన్నారు. ఏది పెట్టినా ఏది తిన్నా నీ సిద్ధాంతానికి అనుకూలంగానే ఉండాలి. ఇచ్చినా తెచ్చుకున్నా సరే సిద్ధాంతానికి అనుకూలమైన వాళ్ళు తెచ్చుకోండి, ఇచ్చుకోండి. వేరే వాళ్ళు తెచ్చుకున్నారనుకోండి, ఇక అంతే, ఇక చుక్కలు పగలు కాదు, రాత్రి కాదు, పగలే కనపడితే నీ కోడల ద్వారా, మీ అల్లుడు ద్వారా. యేసు రక్తమే. వంకాయలన్నా జాగ్రత్తగా కొనుక్కుంటావు, కానీ తెచ్చుకుని ఇచ్చుకునేవాడు నీ చేతుల్లో లేదు. ఇలాగే ఉంటారు. అసలు నమ్మకండి, అసలు మాట్లాడరు. ఏంటమ్మా అబ్బాయి అబ్బాయి అసలు ఎక్కడ మాట్లాడండి, ఎప్పుడు చూసినా ప్రైరే అని అన్నారు. నేను నమ్మను ఇటువంటి వాళ్ళని అసలు. కైకేయం మరి మాట్లాడే వాళ్ళని నమ్మొచ్చు, కానీ ఈ అస్సలు నమ్మకండి. సరే ఈతలకు వచ్చిన తర్వాత, అయ్యా ఫలానా వాళ్ళ అబ్బాయి పరిస్థితి ఏంటి అన్న, ఎవరు మన పెద్ద అమ్మాయిలు అంటారు, పిలిచి ఈ అబ్బాయి పరిస్థితి ఏంటన్నా. ఏంటి సార్ పడిపోయారా అన్నారు వాళ్ళు. ఎవరు పడిపోవటం ఏంటి, నోట్లో 4 లేకుండా మాట్లాడుతుంటే ఆ కుర్రోని పడి అట్టాగా ఉంటాడండి. ఇప్పుడు 7వది ఇది అన్నాడు. అర్థమైందా? ఇది 7వ పెళ్ళి, చూపులు కాదు, 7వ పెళ్ళి అయిందన్నాడు. గుడదల నుంచి వాళ్ళకి ఫోన్ చేశారు, ఏసీ హాస్పిటల్ పక్కనే ఉంటారు. ఎవరు వెళ్ళారు మన వాళ్ళు అప్పట్లో. ఆ అబ్బాయి గురించి బ్రహ్మాండంగా చెప్పారు. ఆ అబ్బాయి కూడా ఇలాగే కూర్చుని ఆ అమ్మాయిని ఎక్కించుకుని పెళ్లి కాకముందని ఈ పిచ్చి మొక్కాలండి ఆ బండి మీద ఎక్కుని ఇక్కడికి వచ్చింది. ఇక్కడే ఉన్నాను అప్పుడు. వచ్చి, అయ్యా ఈయన నేను పెళ్లి చేసుకుంటున్నాం, ప్రార్థన చేయండి అంది. మీ ఆడపిల్ల అలా ఉండకుండా అనగానే, బాబు నీది ఏ ఊరు అని అడిగాను. ఎక్కడో చూసిన గుర్తు వస్తుంది, నీ ఫేస్ కట్స్ నాకు అర్థమవుతున్నాయి అన్నాను. అనగానే తల దించుకుని నల్లద్దర కళ్ళజోడు పెట్టాడు. రాత్రి 7 గంటలకు నల్లద్దర కళ్ళజోడు పెడతారా? బ్లైండ్ వాడు తప్ప. ఈ నల్లద్దర కళ్ళజోడు పెట్టి అడిదిగి చూస్తున్నాడు. వేసుకొచ్చాడు ఇన్ఫీడ్, బుల్లెట్ వేసుకొచ్చాడు. అప్పుడే చూసి, ఎవరు బాబు అన్నా. వీళ్ళు అన్నారు, నన్ను మాట్లాడనివ్వట్లేదండి. ఇక అబ్బో వీళ్ళకి అసలు ఎంత 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 అబ్బో. సర్లే తర్వాత మాట్లాడదాండి అన్న.
వాళ్ళకి సంబంధించిన ఆయన మంటాడులో ఉన్నాడు. వెంటనే నేను ఫోన్ నెంబర్ కరెక్ట్ చేసి మంటాడికి ఫోన్ చేశాను. ఫలానా 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 వ్యక్తి గురించి నీకు తెలుసా అని అడిగాను. ఏంటి సార్ మీ దగ్గరికి వచ్చారా అని అడిగాడు. అప్పుడు 3 పెళ్ళిళ్ళు అయినాయి ఆయనకి. పేరుకు దేవుడు, ప్రార్థన, అసలు ఏం అవునట్టుగా నోట్ల నాలుగు కాదు, అసలు పళ్ళుకోడలేవు కొరకడం అన్న. వీళ్ళకి ఫోన్ చేసి, అమ్మాయి మీరు చేసిన తప్పు, మీరు వెళ్ళటం తప్పు, అసలు మీరు ఎక్కడ పరిచయం, రోడ్డు మీద బస్ స్టాప్, ఏ స్టాప్, బస్ స్టాప్ దగ్గర ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. జాగ్రత్త ఆడపిల్లలు, జాగ్రత్త వెళ్ళబాకండమ్మా. ఫోన్ చేశాను. తర్వాత వాళ్ళు నిజం తెలుసుకుని, అయ్యా దేవుడు ఎక్కడో లేడయ్యా, మీరే దేవుడయ్యా, ఆఖరి గుండెల మీద కొట్టిపోయారు. నేను వాళ్ళ మీద బరువు తగ్గిస్తే ఏం కొట్టారు, గుండెల మీద తన్ని వెళ్ళిపోయారు ఆఖరికి. నమ్మకండి. నీకు తెలిసినంత వరకు సత్యం కొరకే బతుకు, నీకు తెలిసినంత వరకు నడిపించడానికే ప్రయత్నం చేయి, ఎవరికి నష్టం చేయొద్దు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా, ఫలితమే లేకున్నా, మంచి రోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై. ఆమేన్. అందరూ కళ్ళు మూయండి. పిల్లలు పైన అందరూ కళ్ళు మూసి ప్రార్థనలో ఉందాం. ప్రియులారా, గురువు నమ్మినవాడు గురుద్రోహి, సత్యము నమ్మిన వారు సత్యద్రోహులు. సత్యము నమ్మద్దు. నువ్వు ఇచ్చుకున్నా తెచ్చుకున్నా సత్య సంబంధుల్ని నీ ఇంట్లో పెట్టుకోవాలి. వ్యతిరేకులను పెట్టుకుంటే నీ సిద్ధాంతానికి వ్యతిరేకులైన వారు నీ కుటుంబాన్ని చీలుస్తారు. బంధాలు, అనుబంధాలు అన్నీ కూడా పోతాయి. అమ్మేవారు మనకొద్దు. సత్యమును కొనేవారు కావాలి, కొని దాచేవాళ్ళు కావాలి, కొని పెంచేవాళ్ళు కావాలి. అమ్ముకున్నాడు, హక్కుని భ్రష్టుడైపోయాడు. ప్రియబిడ్డలారా, ఎవరికి వాళ్ళు మన భక్తి జీవితాన్ని కాపాడుకుందాం, మన విశ్వాస సిద్ధాంతాన్ని కాపాడుకుందాం.